జీవితము ఒక్కటే. ఈ ఒక్కటే జీవితం మనకు దేవుడు ఎన్ని జీవితాలు ఇచ్చాడు? ఒక్కటే జీవితం పిల్లరా. ఈ జీవితంలోనే మనం ఏదైనా చేయాలన్నా ఒక్కటే జీవితం. ప్రసంగి గ్రంథంలో క్లియర్గా రాయబడి ఉంటుంది, చేయుటకు నీకు చేతనైన పని శక్తి వంచన లేకుండా నువ్వు ఇప్పుడే చేయాలి. ఒకవేళ చనిపోయిన తర్వాత పాతాళములో మనిషికి ఏం లేదు, పని లేదు, తర్వాత ఏం లేదంటండి, ఉపాయం లేదని ఉంటుంది అక్కడ. చనిపోయిన తర్వాత నీకు ఉపాయము, ఇక్కడనే ఉపాయాలు కానీ ఇక్కడనే చాలా తెలివితేటలు మనం ఉపయోగిస్తాం. కానీ దేవుని దగ్గరికి వస్తే ఏమొస్తుంది, బయటకు వెళ్తే ఏమొస్తుంది. కానీ చాలా మందికి చెప్తా వచ్చాను. ఇప్పుడు 16 సంవత్సరాలు అయిపోయింది పిల్లరా. ఈ పళ్ళ దగ్గర మనము కరెక్ట్ చేసుకుందాం. 3వ అధ్యాయం 7వ వచనంలో యెహోషువ గ్రంథంలో అది చదివిన తర్వాత ఆ బిడ్డ యొక్క ఆ అక్క యొక్క జీవితం, వాళ్ళ కుటుంబాన్ని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో. ఈ ఒక్క జీవితమే, ఈ ఒక్క జీవితాన్ని నువ్వు పాడు చేసుకోవద్దు సహోదరి. ఈరోజు ఒక్కరోజే, ఆదివారం ఒకరోజే వస్తుంది. ఈరోజు నువ్వు మిస్ చేసుకోవద్దు. అన్నీ వస్తాయి కదండి. నీకు ఇష్టమైనటివి క్రికెట్ మ్యాచ్లు చూడండి, వచ్చేసరికి ఆయన మళ్ళీ అప్పుడే IPL స్టార్ట్ అవుతుందంట క్రికెట్. కానీ వస్తూనే ఉంటాయి, మ్యాచ్లు వస్తూ ఉంటాయి, వరల్డ్ కప్లు వస్తూ ఉంటాయి, ఒలింపిక్స్ వస్తూ ఉంటాయి, బయట రకరకాలటువంటి ఎంటర్టైన్మెంట్స్ లేదా విహారయాత్రలు, ఎక్కడికైనా ఎప్పుడైనా వెళ్ళొచ్చేమో. కానీ సమయం, జీవితం మట్టుకు ఒకటే. ఆదివారం దేవుడు నీకు ఇచ్చిన ఆరాధన టైము ఒకటే. ఇది పోతే మరలా నీకు తిరిగి రాదు. ఈ రోజే నువ్వు సంపాదించుకోవాలా. కోరాహు కుమారులు, ఇది వాళ్ళకు జ్ఞానం, వాళ్ళకు బుద్ధి, వివేచన వాళ్ళు కలిగి 10వ వచనంలో వాళ్ళు చెప్పారు, దేవా నీ మందిరములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే. ఇది నీ జీవితంలో పిల్లల బల్ల దగ్గర నువ్వు పట్టుకోగలిగితే, దేవుని సన్నిధిలో నువ్వు ఎంతసేపు ఉంటే దానికి 100 కాదు, 100 కాదు, 1000 రెట్లు దేవుడు 1000 రెట్లు చెప్పాడు. ఆయన మాట వింటే 1000 తరముల వరకు ఆయన ఆశీర్వాదము. పిల్లలు, ఆయన మాట వినకపోతే ఎంత నష్టం వస్తుందో మన జీవితంలో ఒకసారి ఆలోచన చేయండి. కనుక ఆ తరము, ఆ తండ్రి చెప్పిన మాట ఆ కుమార్తె వినింది. ఒకే జీవితం బిడ్డ ఉంటది కనుక నువ్వు చదవాలి. కానీ చదువుతేనే విలువ ఉంటది కదండి. చదువు లేదా మనిషికి విలువ ఉండదు. కన్ను పోయినా పర్వాలేదు, నువ్వు చదువు. ఆ చదవడం వల్లే ఆమె ఉన్నత స్థాయికి వెళ్ళింది. ఆమె మ్యారేజ్ కూడా దేవుడు అద్భుతరీతిగా, ఒక సైంటిస్ట్ వచ్చి వివాహం చేసుకోగలుగుతూ వచ్చాడు. కారణం చదువుతో పాటి, చదువు ఉంటే విలువ ఉంటది. రెండవదిగా చదువుతో పాటి దైవ భక్తి. ఇందాక అన్నగారు చెప్పినట్టుగా మనము దైవములు. ఎవరు అంటే మనము దైవములు. దేవుని వాక్యం మీరు దైవములని మీకు చెప్పట్లేదా? గ్రంథము చెప్తా ఉంది. 1వ అధ్యాయం 26వ వచనంలో చదివి వినిపించే దాసు మనం ఆదికాండంలో, దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున మనల్ని చేశాడు. మనం జంతువుల పోలిక కాదు, మనం పక్షుల పోలిక కాదు. మనం వాటిలో దేవుడు ఆత్మను పెట్టలేదు. కేవలం ఆత్మ మనలోనే, దేవుడు మనలోనే ఆత్మను పెట్టాడు. ఈ ఆత్మ చెప్తుంది, ఈ ఆత్మ మాత్రమే దేవుని కలుసుకోగలుగుతుంది. ఈ ఆత్మకే విలువ. రోమా గ్రంథం అంతా చదివితే మీకు అర్థమవుతుంది, శరీరము నిష్ప్రయోజనం, ఆత్మ అది ప్రయోజనకరమైనది, అది జీవింపజేస్తుంది నీకు ఆత్మ. కనుక ఈ మాటలు దేవుని యొక్క ఆత్మలు నిన్ను జీవింపజేస్తాయి, నిన్ను బ్రతికింపజేస్తుంది. ఒకటే జీవితం ఇది. కానీ అందుకే చెప్పాను కదా, పొద్దున ఫోన్ చేసి చెప్పాను. చాలా మంది చెప్తా ఉంటాను, పిల్లగా ఆదివారము నువ్వు ప్రతిష్ఠ చేసుకుంటే 58వ అధ్యాయం యెషయా గ్రంథం మీరు చదవండి, అక్కడ క్లియర్గా ఉంటుంది. విశ్రాంతి దినమున మీరేం చేయాలంటండి, అది ప్రతిష్ఠితముగా మీరు ఎంచుకొనుడి, అది వ్రత దినముగా మీరు ఏర్పాటు చేసుకోండి. విశ్రాంతి దినమున లోక వార్తలు మీరు చెప్పుకోవద్దు. చూడండి, బైబిల్లో ఇశ్రాయేల్ ఈరోజు ప్రపంచములో 90 లక్షల జనాభా కలిగినటువంటి ఆ చిన్న దేశం ఈరోజు 144 కోట్ల మంది జనాభా. 1 కోటి కూడా లేదు అక్కడ. 144 కోట్లు అంటే ఎన్ని రెట్లు? 100 రెట్లు జనాభా లెక్కలలో మనం అధికులుగా ఉన్నాం. కానీ మన ప్రధానమంత్రి అక్కడికి వెళ్ళి, కానీ ఆ ప్రధానమంత్రి ఎప్పుడు ఇక్కడికి ఇండియాకు రాలేదు. మన ప్రధానమంత్రి అక్కడికి వెళ్ళేసి మాకు సహాయము చేయమని అడుగుతూ వస్తున్నాడు. కారణం ఆ దేశం దేవుని ఎరిగిన దేశం, మనుషులకు మొక్కని దేశం.
మనుషులకు సాగిలపడని దేశం అది. వారి హృదయములో, వారి రక్తములోనే మీరు యూదుడు లేక డిఎన్ఏనే వేరేగా ఉంటుంది, మనలాగా ఉండదు. మనం ఎటు పడితే అటు వెళ్ళిపోతాం. మనం విశ్వాసం దేవుడు లేని జనం. మనం ఏది పడితే అదే దేవుడు అంటే అదే వాటిని నమ్ముతాం. మనకు తెలియదు అసలు దేవుడు అంటే ఏంటో. కానీ సహోదరి సహోదరులారా, ఈరోజు వారు విని వారు దీవించబడ్డారు. మోషే చెప్పిన మాట విన్నారు. మరి తర్వాత ఆ తరం అయిపోతా ఉంది. నెక్స్ట్ తరంలో యెహోషువను దేవుడు ఎన్నుకున్నాడు. అక్కడ 3వ అధ్యాయం 7వ వచనం, తెలుగు, ఇంగ్లీష్, హిందీ చదువు తల్లి. అందరూ షేర్ చేసుకోండి. తెలుగు ఒకరు చదవండి, హిందీ చదువు, కవిత చదువు, తెలుగు జమీమా చదువు ఉందా? జమీమా ఉందా? తెలుగు చదవండి. ఎవరో చదవాలనుకుంటారు తెలుగు చదవండి. ఒకరు ఇంగ్లీష్ చదవండి. 3 చదవండి, అర్థమైంది. చదవండి. మైక్లో చదవ, మైక్ ఎందుకంటే రికార్డ్ అవుతాం. మైక్లో చదవాలా? మైక్ తీస్తారా? సరే. మన జీవితంలో ప్రియులరా, సహోదరి సహోదరులారా, దేవుడు నిన్ను ఏం చేయాలనుకుంటే ఈ సంవత్సరం మనకి ఇచ్చిన వాగ్దానం, దేవుడు తప్పనిసరిగా రక్షకుడైన యేసుక్రీస్తు ఆయన గొప్ప దేవుడు. ఆయనను కలిగిన మనల్ని కూడా అబ్రహాముతో 12:7 ఆదికాండం అని చెప్పాడు. ఇదిగో అబ్రహామా, నా మాట విని నువ్వు బయటికి వచ్చి నేను చూపించిన దేశంలోనికి నువ్వు వెళ్ళి ఆ ప్రకారము నువ్వు చేస్తే నిన్ను నేను గొప్ప చేస్తాను. రెండవది, నీ నామమును. చూడండి, మన నామం ఎవరికైనా కూడా మనం ఫేమ్గా ఉండాలని, మన పేరు అందరూ చెప్పుకోవాలని రకరకాల ప్రయాసాలు పడతా ఉంటాం మనం. పిల్లరా, దేవుని వాక్యంలో మనకు దేవుడు క్లూ ఇస్తున్నాడు కండి. ప్రశ్నకు జవాబు ఆయననే క్లూ ఇచ్చి ఆయనే చెప్తున్నాడు జవాబు. ఏదో మర్మముగా చెప్పట్లేదు బైబిల్, మర్మముగా ఏదో దాచబడినట్టుగా లేదు బైబిల్. క్లియర్ కట్ గా, క్రిస్టల్ క్లియర్ మాదిరిగా అబ్రహాంతో చెప్తున్నాడు, ఇదిగో అబ్రహామా, నీవు నా మాట విని బయటికి వస్తావా? వచ్చి నేను చూపించే దేశానికి వెళ్తావా? నేను నిన్ను కాదు కదా, నీ నామమును నేనేం చేస్తాను? గొప్ప చేస్తాను చెప్పాడు. తర్వాత ఆయన చేసి చూపెట్టాడు. వీళ్ళరా, తర్వాత నిర్గమాకాండంలోకి వచ్చిన తర్వాత నిర్గమాకాండంలో మోషేని దేవుడు ఎన్నుకున్నాడు. మోషేని పిలిచాడు దేవుడు. మోషేని పిలిచి, ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉన్నారు అడిగినా, వాళ్ళు చెరలో ఉన్నారు. చెప్పండి, ఎక్కడ ఉన్నారు వాళ్ళు? కష్టంలో. ఈరోజు నువ్వు ఏ కష్టంలో ఉన్నావో తెలియదు, కానీ నేనైతే చాలా కష్టాల్లో. కానీ ఈ కష్టాల్లో అన్నింటిలో నుంచి కూడా దేవుని వాక్యము నువ్వు పాటించగలిగితే, ఆయన మాటలు కష్టంలో నుంచి 107వ కీర్తనలో 105వ కీర్తన రాబట్టుగా వారు కష్టకాలం, ఇశ్రాయేలు ప్రజలు కష్టకాలంలో యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి కష్టంలో నుంచి దేవుడు ఏం చేశాడు? విడిపించే దేవుడు ఉన్నాడు మనకు. లేకపోతే ఇంకొక చోట ఇంకొక దేవుడు అలా కాదు పిల్లరా. ఆయన నిజమైన దేవుడు. ఖచ్చితముగా దేవుడు నిన్ను విడిపించును. నీ కష్టకాలంలో దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఇప్పుడు చదువుతాం చూడండి. యెహోషువ చెప్తున్నాడు, ఇప్పుడు మోషేని ఎన్నుకొని, మోషే ద్వారా ఐగుప్తు ప్రజలు 400 సంవత్సరాలు వారు చెరలో ఉన్నారు. కానీ దగ్గర 4 తరాల వాళ్ళు చెరలోకి వెళ్ళిపోయారు. प्रभु का बात नहीं सुना है, उन लोग बहुत कष्ट में चल गया, मगर फिर उसका सेवकों को प्रभु बिछा के सो पूरा उसको समझ गया. उसके बाद उन लोग पूरा మోషే के पास आ गया. सो प्रभु उन लोग को आशीर्वाद किया. ఈరోజు ప్రియులారా, మనం కూడా దేవుడి సేవకుడు. దేవుడి వాక్యాన్ని మనకు తెలియబడతా ఉంటది. బాప్టిజం ఇచ్చినప్పుడు అందరూ చెప్తాను, నేను ప్రతిసారి కూడా చెప్తున్నాను, పేర్లు పెట్టి కూడా చెప్తున్నాను. సహోదరి సహోదరులారా, నీవు చిన్న బిడ్డగా దేవుని ఇంట్లో నువ్వు జాయిన్ అయినావు. దైవ సేవకుడు ఈరోజు వర్తమానం చెప్పాడు, ఒక చిన్న బిడ్డ, ఒక మొక్క సపోర్ట్ అవసరం. అతనికి ఏం కావాలి? సపోర్ట్. ఇప్పుడు చిన్న బిడ్డకు చూడండి, సపోర్ట్ అమ్మాయి గోడ మాదిరిగా పెట్టుకోండి. ఒక మొక్కకు తప్పనిసరిగా ఒక కర్రను ఏం చేయాలి? సపోర్ట్గా కట్టాలి. యేసు ప్రభువారు ఈరోజు నీకు సపోర్ట్గా లేకపోతే, వాక్యం కింద నీకు సపోర్ట్ లేకపోతే, లేదా దేవుని యొక్క సంఘం నీకు సపోర్ట్ లేకపోతే, దైవ సేవకుల యొక్క వర్తమానం నీకు సపోర్ట్ లేకపోతే, సహోదరి సహోదరుడు నీకు సపోర్ట్గా లేకపోతే, నువ్వు ఆధ్యాత్మికంగా పైకి నువ్వు ఎదగలేవు. పర్వాలేదు నేను అనుకుంటాడు చిన్నపిల్లోడు, కానీ ఆ పిల్లోడికి తెలియదు. మళ్ళీ వాడు ప్రాపుకుంటేనే ఏ మట్టి పడితే ఆ మట్టి నోట్లోకి. కనుక తల్లి లేకపోతే, ఎవరైనా కూడా తెలిసిన వాళ్ళు లేకపోతే, ఆ బిడ్డ ప్రమాదంలోకి పొంచి ఉంది. అలాగే రక్షించబడిన మీరు కూడా
రక్షించబడిన మనము కూడా రక్షణను నిర్లక్ష్యము చేస్తే మనం ఏమవుతామటండి? తప్పించుకోలేమని వాక్యం ఉంది. రక్షణను నిర్లక్ష్యం చేస్తే, ఉద్యోగం వచ్చింది నాకు 32 సంవత్సరాలు అయింది నాకు 16వ తారీఖు, కానీ నైట్ డ్యూటీ అంటే నా డ్యూటీలో వెళ్ళేసి వచ్చాను. నిర్లక్ష్యము చేసి వితౌట్ ఇన్ఫర్మేషన్ నేను గిన రాత్రిగిన ఉండిపోయాను అనుకోండి. 32 సంవత్సరాలు నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉందని నేను రాత్రి డ్యూటీకి కోరమండలోనికి వెళ్ళకపోతే పొద్దునికల్లా నాకేమవుతుంది? ఇమీడియట్ గా నాకు మెమో ఇష్యూ అయిపోతుంది. వీళ్ళరా 32 సంవత్సరాలు అయిపోయింది కదా అని కోర్టు వాళ్ళు ఊరుకుంటారా? రాత్రి నేను చేయవలసిన పనిని కదండి, రాత్రి నేను చేయవలసిన పని ఏమవుతుంది? పెండింగ్ అయిపోతుంది. ట్రైన్లు ఆగిపోతాయి. కోట్ల రూపాయలు సరుకు వెళ్ళవలసింది వెళ్లకుండా నేను చేయవలసినటువంటి ఆ ట్రైన్ రిలీజ్ చేయకపోతే దాని తర్వాత దానికి ఫ్లైట్ క్యాలిక్యులేషన్ అవ్వదు. అలాగే సహోదరి సహోదరులారా, దేవుడు రక్షించిన తర్వాత నీవు వచ్చి ఆరాధించకపోతే, నువ్వు ఎన్ని సంవత్సరాలు సీనియర్ అయినా కూడా నువ్వు వచ్చి ప్రభు సన్నిధిలో కనబడకపోతే, ప్రార్థన అనేటువంటి బలిపీఠాన్ని అబ్రహాము కట్టుకున్నట్టుగా నువ్వు కట్టుకోకపోతే, ఆరాధన అనేటువంటి బలిపీఠాన్ని నువ్వు కట్టుకోకపోతే, ఆశీర్వాదకరమైన బలలో నువ్వు పాల్గొనకపోతే, యు ఆర్ ఎ లూజర్. దేవుని జీవ గ్రంథములో నీ పక్కన మెమోలు ఇష్యూ అవుతుంటాయి నీకు. అందుకనే దేవ సేవకుడి ద్వారా లేకపోతే వాక్యం చదువుతున్నప్పుడు నీకు హెచ్చరికలు జరుగుతూ ఉంటాయి. నువ్వు టీవీలో వర్తమానం నీకు చెప్తారు దైవ సేవకులు, నిజమైన వర్తమానము నీకు కోటింగ్ ఉండదు. కరెక్ట్ గా నీకు వాక్యం అందుతుంది. నువ్వు చేసే తప్పును దేవుడు చూపిస్తాడు, నువ్వు సరి చేసుకో, సరిగా నడువు. ఇదే మాట చెప్తున్నాడు మోషేకి. వారు మాట విన్నారు, మోషే మాట. అందరూ బానిసత్వంలోంచి ఏం చేశారు? బయటికి వచ్చేసారు. దేవునికి మహిమ కలుగును గాక. వీళ్ళరా స్వతంత్రులు అయిపోయారు. కానీ ఎంత ఆనందము! చెప్పులు లేకోకుండా బతికారు వాళ్ళు. బానిసలు, చెప్పులు ఉండవు బానిసలకు. వెట్టి చాకిరి. వారికి బంగారం అంటే తెలీదు, ఏ రోజు కూడా పెట్టుకోలేదు వాళ్ళు. అంత బంగారం చూసుకుంటూ అవతల వాళ్ళు ఐగుప్తు దేశములో బంగారము, విస్తారమైన బంగారము. ఆ ప్రజలు 400 సంవత్సరాలు అంటే చూడండి, 4 తరాల వాళ్ళు కూడా చెప్పులు లేవు, చెవులలో బంగారము. వచ్చేటప్పుడు దేవుడు ఏం చేశాడు? వెళ్ళి బంగారము తెచ్చుకోమని చెప్పాడు. ఐగుప్తు దేశంలో బంగారం అంతా కూడా ఏం చేశారు? ఇశ్రాయేలు ప్రజలు శ్రేష్టమైనది, వారి హృదయంలో ఉన్నతంగా ఉన్నదాన్ని తెచ్చుకోమన్నాడు. ఫ్రీగా, కష్టపడలేదు, దాచుకొని కొనలేదు. ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళి తెచ్చుకోమని చెప్పేశాడు. ఏ సోదరి దేవుని యొక్క ఆశీర్వాదం అలా ఉంటుంది. నువ్వు కష్టపడిన అవసరం లేదు, దేవుడే తన ప్రజలకు ఆయన దయచేయునుగాక. ఇప్పుడు యెహోషువ కాలం వచ్చింది. ఇప్పుడు ఎవరి కాలం వచ్చింది? ఇప్పుడు యెహోషువ ప్లేస్ లో మన పేరు పెట్టుకుందాం. ఇప్పుడు మన కాలం. ఎవరి కాలం ఇది? మన కాలం. యెహోషువ పేరులో మన పేరు పెట్టుకొని మనము కూడా దేవుని మాట వింటే ఏం చేస్తాడు? ఇప్పుడు 3 భాషలో దయచేసి చదవండి. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడై ఉండినట్లు. చూడు, మన దేవుడు తోడై ఉండే దేవుడు. हमारा प्रभु यीशु मसीह हमारा साथी रहता है, हमेशा हमेशा रहता है. नंबर 2, నీకును తోడై ఉందునని ఇశ్రాయేలులందరూ ఎరుగునట్లు, ఇశ్రాయేలు అందరూ ప్రజలందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట. ప్రియ సహోదరి సహోదరులారా, మన దేవుడు ఎలాంటి వాడంటే కన్నుల ఎదుట. 126వ కీర్తన కూడా మనం చదివితే అన్యజనుల ఎదుట అని ఉంటది. దేవుని ప్రజల ఎదుట ఒక ఎత్తు అయితే, ఇశ్రాయేలు ఎదుట ఒక ఎత్తు అయితే, అన్యజనుల ఎదుట యెహోవా వీరికి గొప్ప కార్యములు చేసినని చెప్పుకునేటట్టుగా దేవుడు చేయనుగాక. ఆమేన్. మన దేవుడు మామూలు కాదు. అందుకని ఆస్ట్రోనట్ ఆయన దిగిన వెంటనే ఒక ఆయన చెప్పాడు, ఏం చెప్పాలనుకుంటున్నావు? 4 రోజుల్లో తిరిగి రావాలని. అది మిస్టేక్ అయిపోయేసి సమ్ ప్రాబ్లం వచ్చి 9 నెలలు వాళ్ళు చంద్రమండలంలో పైననే స్పేస్ లో ఉండిపోయారు. 9 నెలలు నేను చూస్తున్నాను. దానికి ముందుగానే స్పేస్కి వెళ్ళిన వాళ్ళు మధ్యలో ఏమైపోయారు? చనిపోయారు. ల్యాండింగ్ లో చనిపోయారు. అది నేను చూస్తాను. నేను కూడా ఎంత ప్రమాదకరమైనటువంటిది పరిస్థితి. నిజంగా ప్రియులరా, మన జీవితంలో చావులానా ఆమె పేరు కల్పన చావులా. నే సహోదరి సహోదరులారా, ఎందుకు చెప్తున్నాను?
उसके मौके पर मारे पता चला बॉम्ब का एक बड़ा टुकड़ा जंगल के बाहर हो गया था। उसके बाद दूसरे शटल के अंदर तेजी से घुसने लगी और सारे सेंसर्स को खराब कर दिया, जिसमें शटल के साथ सभी చనిపోయింది. చూస్తారండి, ఆమె చనిపోయింది. అందుకే దిగిన వెంటనే మీకు స్టేటస్లో కూడా పెట్టాను, దేవుని కలిగిన వ్యక్తి అయినాడు. సో ఐ బిలీవ్ ఆయన చెప్తున్నాడు అని చెప్పిన మాట లార్డ్ జీసస్ క్రైస్ట్ అని ఆయన మాట మాట్లాడు. నేను చిన్న పిల్లలు కూడా వాళ్ళందరికీ చూపిస్తున్నాను, చూడండి యేసు ప్రభు నమ్ముకుంటే ఆయన గొప్ప జనముగా ఆయన చేయనుగాక. ఈరోజు చదువుకున్న వాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళు, సైంటిస్టులు సైతము యేసు ప్రభు వారు వాళ్ళు వెళ్ళి ప్లానెట్ ఒక పర్పస్ ఉంది ఆ పై నుంచి చూశారు. వాళ్ళందరూ కూడా హీబ్రూ ఆ గ్రంథములో చెప్పినట్టుగా దేవుడు నిజంగా తన ప్రజలకు తీసుకుని వెళ్ళి మనకు జ్ఞానం ఇచ్చాడు ఎలా బతకాలనో. చూడండి వాళ్ళందరూ కూడా క్రైస్తవులు. వీళ్ళు మనల్ని తెలియక ఇంకా తాయితులు కట్టుకోవడాలు అండి, ఇంకా ముహూర్తాలు చూసుకోవడం. ముహూర్తం చూశారు, రమ్మని చెప్పారు, చనిపోయారు లేదా? అవునా కదా? సో తెలియక ఇంకా భారతదేశంలో ఒక ఆయన అదే చెప్పాడు, ఇంతగా వైద్యము లేకపోతే నాలెడ్జ్ స్టడీస్ ఇంతగా పెరిగిన భారతదేశంలో ఇంకా చంద్రమండలంలో ఏదైనా కూడా ఆ శ్రీహరికోటలో పైకి ఎగరాలంటే దానికి ముహూర్తం పెడతాను. ఎంత విచారకరమైనటువంటి భారతదేశం. కానీ క్రైస్తవుడు చెప్తున్నాడు, దేవుని వల్ల మేము క్షేమంగా ఇక్కడికి వచ్చాం. దేవుడు ఒక పర్పస్ గా మాకు జ్ఞానం ఇచ్చాడు ఈ శాటిలైట్స్ అన్ని కూడా తయారు చేయడానికి. ఈరోజు సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని మాట మనం వింటే, ఈరోజు దేవుని యొక్క మాటలు వింటే మీరు అలసిపోయారని చెప్పేసి ఇశ్రాయేల్ ప్రజలకు అరణ్యంలో ఎలాగైతే దేవుడు నీళ్లు ఇచ్చాడో అలాగే మీకు ఇంకా 1 గంట కాకముందే మీకు జ్యూసులు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని దీవిస్తున్నాడు. నేను పోయిన సంఘంలో ఎక్కడా లేదు ఇది. ఏమివ్వరు, రెండైనా కూడా హెబ్రోన్లో 2 అయినా కూడా ఏమివ్వరు. ఎవరు కదలరు, ఎవరు వెళ్ళరు, బయటికి కూర్చున్న వారు లేరు అసలు కూడా. చిన్నపిల్లలు కూడా వాళ్ళు భక్తిలో దేవుడు వాళ్ళని గొప్ప చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇచ్చేయి పర్లేదు మన వాళ్ళు తెలుసుకుంటే పర్లేదు, చిన్నగా ఇచ్చే పర్లేదు, తీసుకోండి ఇచ్చేలా ఇవ్వద్దని. వాక్యం చెప్పేటప్పుడు ఎప్పుడు కూడా మనం నేర్చుకోండి పాఠాలు. ఇప్పుడు చూడు తాగుతుంటే అందరిలాగా తాగుతున్నారు. వాక్యం చెప్పేది అసలు కవదకూడదు. అసలు కూడా మీకు ఒక మాట చదువుతాను, 138వ అధ్యాయం చదవండి. క్రమము మనం నేర్చుకోవాలి. ఎవరు వాళ్ళు ఇచ్చిందో నేర్చుకోండి, ఎప్పుడు కూడా తెలుసుకోండి, ఇవ్వద్దండి దయచేసి. ఒకవేళ 2 అయిపోయింది అనుకోండి ఇద్దాం, ఓకేనా? 2 అయింది అనుకోండి నిజంగా నేనే ఇవ్వమని చెప్తాను. కొంతమందికి బీపీ షుగర్ ఉంటుంది. వాక్యం 10 నిమిషాలే. పిల్లరా నిన్ను గొప్ప చేయడానికి స్టాప్ కరో నీచరకు 138వ అధ్యాయం చదువున్న మాట చూడండి పిల్లరా. అక్కడ రాయబడదు, నీ నామము అంతటి కంటే నీవిచ్చు వాక్యమును నీవు గొప్ప చేసి. ఈ సంవత్సరం దేవుడు నిన్ను గొప్ప చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని ఎరిగిన వారిని దేవుడు ఏం చేస్తాడండి, ఆయన గొప్ప చేయను. దానియేలు గ్రంథంలో రాయబడిన మాటలవి. దేవుని బాగా మనం అనుకుంటా ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యమును గొప్ప చేయి. దేని గొప్ప చేయాలి? వాక్యము గొప్ప చేయి. వాక్యమును నిజంగా సమూయేలు ఆయన జీవితంలో 2వ అధ్యాయం 30వ వచనంలో మొదటి సమయంలో నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. హిందీలో కూడా పడవది 138. వాక్యము గొప్ప చేయి. నీ జీవితంలో మనుషులు కాదు, ఏదైనా 2 స్థితిలో దేవుని వాక్యం. మనుషులను పక్కన పెట్టు, నీకున్న పదవులు పక్కన పెట్టు, నీకున్న ఆస్తిని పక్కన పెట్టు, వాక్యాన్ని తీసుకో. వాక్య సమయం ఎప్పుడైనా మరి ఎంతమంది వింటున్నారు పిల్లరా? ఈరోజు మరలా నీకు ఒక దేవుడు సేవకుడు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడు వినుడుగాక. చూద్దాం ఈరోజు ఎంతమంది ఆమెను పెడతారో. చెప్తున్న మాట మీకు కూడా చెప్తున్నా అనమాట. తయారు చేస్తున్న సన్ని కూడా ఆమెను పెట్టడం లేదు. చాలా మంది వాక్యానికి గొప్ప చేయట్లేదు. స్టేటస్ లో చాలా మంది పెట్టలేదు. పెట్టుతున్న వారిని దేవుడు గొప్ప చేయనుగాక. వాక్యం చెప్తా ఉంది ఇక్కడ సత్యం. వాక్యాన్ని నా జీవితంలో గొప్ప చేయడం వల్ల దేవుడు ఈ రీతిగా నన్ను ఆయన ఉంచాడు. డ్యూటీలో రాత్రి నాకు అనిపిస్తుంది 1 గంటకు అన్ని పెడతాను. వాక్యం పాట పెట్టాను, చక్కని పాట. ఎవరిని నమ్మాలనో ఏమని కూడా అర్థము
లోక బంధాలు మీరు అనుకుంటూ చెప్పి సహోదరి సహోదరులారా, ఎలాంటి మనం అనుకుంటే లోక బంధాలు టెంపరీ, తాత్కాలికమైనది. 12:30కు అంత పని అంతా చేసి సంతోషకరంగా ప్రభువా ఎంత హ్యాపీగా ఉంది, ఏసీలో ఉన్నాను. కానీ దేవుడు ఎంత కృప ఇచ్చాడు. ఎండకు చెమటకు నేను పనిచేసేవాడిని. చంద్రకు తెలుసు నా డిపార్ట్మెంటు కష్టమైన డిపార్ట్మెంట్. మొదటి డిపార్ట్మెంటు DC డిపార్ట్మెంట్, మెరైన్ డిపార్ట్మెంట్, లస్కర్ గ్రేడ్ 1గా నేను పనిచేశాను. ఓడలు తీసుకొచ్చే పని చేశాను. సముద్రములోకి వెళ్ళేది మేము. సముద్రంలోనికి వెళ్ళి తుఫాన్ వచ్చినా ఏమొచ్చినా కూడా మేము వెళితే తిరిగి వస్తామో లేదో మాకు నమ్మకము. అలాంటి ప్రమాదకరమైన మొదటిది పోర్ట్లో పనిచేసేది. ప్రమాదకరం ఎవరంటే మొదటిది మేము, రెండవది చంద్ర వాళ్ళు. రైల్వే డిపార్ట్మెంట్ కప్లింగ్ అంటారు. సన్ని కూడా తెలుసు. ట్రైన్కు మధ్యలో ఏం చేయాలి, మనిషి నిలబడి ఏం చేయాలి, కప్లింగ్ కలపాలా. CP1 CP2 కప్లింగ్ అంటారు దాన్ని. ఏమాత్రం చిన్న తేడా చేయి పక్కన పెడితే చేతులు లాస్ట్ అయిపోతాయి. ఎంతమంది చేతులు ఇరిపోయావు చంద్రబాబు, ఎంతమంది చనిపోయారో. రాత్రి అనుకున్న ప్రభా ఎక్కడ తుఫాన్ వచ్చినా కూడా, తుఫాన్లో కూడా పనిచేశాను. భయం అరిచేతిలో ప్రాణం పెట్టుకొనేసి తల్లిదండ్రులు అలాగే సంఘం చేసిన ప్రార్థన వల్ల దేవుడు ఏం చేశాడు, నేను నీతిగా లేకపోయినా, చర్చికి సరిగా వెళ్ళకపోయినా, లోకంలో తిరుగుతూ ఉన్నా, ప్రభు నన్ను ఏం చేశాడు, కాచి కాపాడాడు. దేవునికి స్తోత్రం కలుగును కాదు. ఈ రీతిగా గొప్ప చేయడానికి నేను ఏమాత్రపు నేను చేస్తున్నాను. ఇద్దరు పడుకున్నారు, నా అసిస్టెంట్లు అంతా కూడా వాళ్ళు పడుకున్నారు. కానీ లైట్ వేసుకున్నాను. వాళ్ళు అడగడానికి అధికారము, లైట్ ఆపమని అడగడానికి వాళ్ళకి అధికారము. నేను వర్క్ చేస్తాను 1 గంట వరకు. అయిన తర్వాత అప్పుడు నేను లైట్ వేసి బెడ్ వేసుకొనేసి పడుకునేప్పుడు ఆ పాటలు పెట్టుకొనేసి, ప్రభు నిజంగా నువ్వు ఎంత మంచి దేవుడవు, నీ మంచితనము ఎంత గొప్పది. వాక్యం ఆన్ ద వేలో డ్యూటీకి వెళ్తున్న టైంలోనే అప్పుడప్పుడే వాక్యం చెప్పి 10 గంటలకు నేను డిస్ప్లే చేశాను. డ్యూటీలకు ఎక్కక మునిపే వాక్యం, కొంతమంది దేవుని వాక్యాన్ని విని, మనం చెప్పింది సహోదరి ఇక్కడ వాక్యం విని మేము పడుకుంటున్నాం అని చెప్పింది. దేవునికి మహిమ కలుగును గాక. అన్న సహోదరి ఆమెను పెట్టండి, నాకు కూడా తెలుస్తుంది. కానీ మీరు వింటున్నారు ఏదో, ఈ రోజు నుంచి పెట్టండి ఆమె, మీరు వింటున్నొచ్చు కదండి. ప్రతి వాళ్ళు ఈరోజు వాక్యాన్ని గొప్ప చేయి, నన్ను కాదు గొప్ప చేయాల్సింది. ఎవరిని గొప్ప చేయాలి? వాక్యం దేవునికి ఇస్తున్నాడు. గత వారం మనం సాక్ష్యం చెప్పాం. ఈరోజు అంత్యోకు ప్రార్థన మందిరం 16 సంవత్సరాలు బతికి ఉందంటే 119వ అధ్యాయము 50 వచనం ప్రకారంగా నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది. చెడిపోయినటువంటి రోతమైన హృదయాలను దేవుడు ఏం చేశాడు, ఆయన మారుస్తున్నాడు. ఎక్కడో అసలు ఎంత అసహ్యకరంగా ఉండేటువంటి జీవితం మా జీవితం ఎదిగిన అలాంటిది ఈ రీతిగా సూట్ వేసుకునేసి ప్రభు ప్రజల మధ్యలో దేవుని వాక్యం చెప్పడం. మన స్పోర్ట్స్ దగ్గర బాంబేలోకి వెళ్ళిపోతున్నా దేవుని గురించి ఆ తాగే వాళ్ళు భయపడుతున్నారు నన్ను చూసేసి. అప్పుడు అనుకునే దేవా ఎంత గొప్ప. ఏదో ఆస్తి కాదు, కోట్ల రూపాయలు కాదు ఆస్తి, ఒళ్ళు నిండా లేకపోతే బంగారం వేసుకోవడం కాదు ఆశీర్వాదం. అడిగిన మనల్ని చూచి అవతల వ్యక్తి భయపడటమే. దేవుడు చెప్పాడు, ఇదిగో యెహోషువా నీ ఎదుట ఏ మనిషి నిలబడకోకుండా నేను చేస్తాను. దేవునికి స్తోత్రం. క్లాప్స్ కొడదాం. ప్రభు అలాంటి ఆశీర్వాదాన్ని దేవుడు దయచేయను గాక. హిందీలో కూడా చదవండి. 138 చదివిన తర్వాత మరి యెహోషువ గ్రంథానికి వద్దాం. क्योंकि तूने अपने वचन को अपने बड़े नाम से अधिक महत्व दिया है. వాక్యమును బడా చేశాడు. ఇప్పుడు యెహోషువ గ్రంథానికి వెళ్ళిన పిల్లలు 3:7 ముగ్గురు కలిసి చెప్పండి, చదవండి. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. తెలుగు, ఇంగ్లీషు, హిందీ 3 భాషల్లో చదవండి దయచేసి. లైవ్ లో కూడా వెళ్తాను పిల్లలు. ఈ రోజు వింటున్న మీరు కొద్దిమంది, రాబోయే దినాలు దేవుడు చెప్తున్నాడు అనేక మంది వాక్యం దొరకని దినాలు రాబోతున్నాయి. సత్యమైన వాక్యం, నిన్ను గొప్ప చేసే వాక్యం రాబోయే దినాల్లో కరువు దొరకదు. పర్వాలేదు, ఏ టైంకి వచ్చినా పర్వాలేదు, దేవుడు దీవిస్తాడు. మనిషి కనపడకపోయినా స్క్రీన్లలో వింటున్నారు. ఇప్పుడు అక్కడ చూస్తే గ్రౌండ్ లో నేను దాటి వస్తాను, ఎంత మంది తెల్లవారుజామున వెళ్తున్నారు. అక్కడ సేవకుడు లేడు, అక్కడ ఆయన స్టీఫెన్ పాల్ లేరు, ఆయన స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు. ప్రజలు వెళ్ళిపోతున్నారు. అక్కడ వాళ్ళకు కష్టం వస్తే ఆయన వచ్చింది ఇంటికి లేదు, ఫోన్ చేసింది లేదు, వాళ్ళ పిల్లల కోసం వచ్చి ప్రార్థన చేసింది లేదు, ఒక క్రమశిక్షణ చెప్పింది వాళ్ళు లేనే. వాళ్ళకు తెలియదు, వాళ్ళది తప్పు కాదు, పోయే వాళ్ళదే తప్పు.
నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు చూసుకోవాలా. నీ జీవితం మార్చబడుతుందా, నువ్వు సాక్షార్థంగా బతుకుతూ ఉన్నావా, నువ్వు ఇతరులకు ఆశీర్వాదకరంగా నీ జీవితం నా జీవితము ఈ బల దగ్గర ఆశీర్వాదకరంగా ఉందో లేదో మనం చెక్ చేసుకునే సంఘాలు అవసరం. దేవుడు గొప్ప చేయడానికే సిద్ధంగా ఉన్న దేవుడు. చదువు తల్లి 3వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకి తోడై ఉండినట్లు నీకును తోడై ఉండునని. దేవుడు మనకు తోడుగా నీకును తోడుగా ఉండదనని ఇశ్రాయేలులందరూ ఎరుగునట్లు, ఇశ్రాయేలందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టదను. స్టార్ట్ చేస్తా అంటాడు. మనం కూడా స్టార్ట్ చేద్దామా? మనం కూడా దేవుని గొప్ప చేస్తే దేవుడు కూడా ఏం చేస్తాడు, నువ్వు ఏం విత్తుతావో ఆ పంట ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. 100%, 99 కూడా కాదు. బైబిల్ ఖచ్చితంగా నా గోల్డ్, మా మిసెస్ గోల్డ్ అయిపోయిన టైం అయిపోయింది. నేను బాంబేకి వెళ్ళిపోయాను 7వ తారీఖున. అది బ్లాక్లోకి వెళ్ళిపోయింది. 3,80,000 పైన 4 లక్షలు కడితేనే మళ్ళీ బ్యాంకు పెట్టాలి లోన్. ఎక్కడి నుంచి ఇస్తారు, ఎవరు ఇస్తారు నాకు డబ్బులు కదండి? ఎవరిని అడుగుతా నేను డబ్బులు? 5 లక్షలు. దేవుడే ప్రార్థన చేసినప్పుడు ఆశ్చర్యకరంగా కడపలో అన్న కడుతున్నాం మేము, దానికి కాంటాక్ట్ ఇచ్చాం, ఆయనకి చెప్పాము ఇలాగ మరలా నేను ఇస్తానని చెప్పేసి ముందుగానే కమిట్మెంట్. ఆయన ఇవ్వలేదు, చాలా రోజుల నుంచి ఇస్తానంటున్నాడు కానీ ఇవ్వలేదు. దగ్గర 3 months నుంచి. ఆయన వెంటనే ఆ రోజు మరుసటి రోజు నేను వచ్చాను, అన్న పీటర్ అన్న 5 లక్షలు వేశాను మీకు చూడండి ఏం చెప్పాను. దేవునికి మహిమ కలుగున. క్లాప్స్ కొడదాం పిల్లరా. అది అలా ఉండిపోతుంది. బంగారం ఉండిపోతే అయిపోయినట్టే నా పరిస్థితి. 5 లక్షలు అలా విడిపించి మళ్ళీ వెంటనే మనసులో పెట్టాను. చూడు, దేవుడు మన అక్కర్లను దేవుడు ఆయన మొదలు పెడతాడు. నువ్వు మొదలు పెడితే ఆయన కూడా మొదలు పెడతాడు. దేవుడు నువ్వు అనుకోవచ్చు, ఎవడో ఇవ్వాలో అనుకోవద్దు. నువ్వు అర్థమవుతున్నా? దేవుడు నీకు ఎలాగైనా నీకు సహాయము ఆయన చేయనుగాక. ఆయన తోడుగా ఉంటాడు. నీకేం చేస్తా ఆయన తోడుగా ఉంటాడు. చెప్పాడు కదా, దేవుడు చెప్పాడు. అందుకే నేను భయపడిన ఎవరు కూడా. ఎక్కడున్నా నా భార్య నా పిల్లలు ఎక్కడ కూడా వాళ్ళకి ఫోన్ చేసుకుంటా, ఎక్కడున్నారో ఏం చేస్తాను ఆ భయమే ఉండదు. దేవుడు తోడుగా ఉంటాడని చెప్పాడు. ఇమ్మానుయేలు దేవుడు మన దేవుడు. కానీ గాబ్రియేల్ ఆ దేవదూత వచ్చి చెప్పిన మాట మరియమ్మకు చెప్పాడు. కానీ ఎందుకు చెప్పాడు ఆ మాట? కన్యక గర్భవతి అవుతుంది. కన్యక గర్భవతి అయితే చూడండి, పెళ్లి కాకోకుండా గర్భవతి అయితే ఇశ్రాయేలు ఉంటుంది ఆ చట్టం ఏంటంటే రాళ్ళు తీసుకొని ఏం చేయాలా? రాళ్లతో ఆమెను చంపేయాలి. చూడండి, రాళ్లతో కొట్టి చంపేయాలా? ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దూత చెప్తున్నాడు మాట ఏంటి? ఇమ్మానుయేలు నీకు తోడుగా. మరియమ్మ నమ్మింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నమ్మింది ప్రియులారా, ఆమె నమ్మింది. దేవుడు చెప్పిన మాట ఏది నిరర్ధకము కాదని దేవదూత మరలా చెప్పాడు ఆమె కదండి. ఇది ఎలా జరుగును, నేను పురుషుని ఎరగనిదాననే అంటే అప్పుడు దేవదూత చెప్పాడు, దేవుడు చెప్పిన మాట నిరర్ధకము. అమ్మా మరియా, నీకు తెలియదేమో, నేను పరలోకములో, ఆయన చెప్తాడు, ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటాడు ఏమని, నేను పరలోకములో దేవుని సముఖములో ఉండేవాడిని. నేను దేవుని సముఖములో నుంచి నీ దగ్గరికి వచ్చాను. నేను ఐఎమ్ నాట్ ఏ ఆర్డినరీ పర్సన్, ఐఎమ్ ఎక్స్ట్రాడినరీ పర్సన్. నా మాటలు చెప్పేవి నీకు అసాధ్యంగా కనపడచ్చు, కానీ అది సాధ్యమవుతాయి. ఈరోజు నువ్వు దేవుడు చెప్తున్న మాటలు దేవుడు చేసి చూపిస్తాడు. కానీ విసిరేసిన రాయి మూలకి ఏమవుతుందంటే, నువ్వు దేవుణ్ణి గొప్ప చేయడం ఏం చేయాలి? నువ్వు స్టార్ట్ చేయి. కానీ మత్తయి 6:33 చెప్పాడు, మొదట నా నీతి రాజ్యాన్ని నువ్వు వెతుకు. హిందీలో కూడా చదువునా? హిందీలో కూడా చదువు, ఇంగ్లీష్ లో కూడా. तब यहोवा ने गट्टी चदर यहोशू से कहा आज के दिन से मैं सब इस्राएलियों के सम्मुख तेरी प्रशंसा करना आरंभ करूंगा. तेरे प्रशंसा करने के लिए आरंभ करूंगा. इंग्लिश में को चलना. And the Lord said to Joshua, this day I will begin to exalt you. చూడండి పిల్లరా, I begin to exalt you. కానీ I honor you. లేకపోతే ఏదైనా పెట్టుకో పిల్లరా, ఆయన చేసి చూపెట్టే దేవుడు. మన దేవుడు మాటలు చెప్పేవాడు. మనుషులతో మోసపోతున్నాను, రేపు కూడా మోసపోతాను, కానీ దేవుడి చేత మటుకు మోసము పోము. దిస్ డే ఆన్వర్డ్స్ కానీ I will exalted you అని రాయబడతా ఉంది. తర్వాత in the sight of all Israel,
ఇన్ ద సైట్ ఆఫ్ ఆల్ ఇజ్రాయెల్. కానీ మనుషులు అందరి ఎదుట మనల్ని దేవుడు ఏం చేస్తాడండి? గొప్ప చేస్తా. ఆయన చెప్తున్న మాట, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువాడికి సాధ్యం. కానీ నమ్మువాడికి సాధ్యం. నేను చెప్పాను మనం కూడా, దేవునికి సహోదరుడు చెప్పాడు, విజయ్ కుమార్ సహోదరుడు, ఇదిగో నేను కష్టకాలంలో దేవునికి ఏదో ఒకటి చెయ్యాలి, ఇక్కడికి వచ్చినాక దేవుడు నాకు మేలు చేశాడు, నా కుటుంబానికి మేలు చేశాడు, ఏదో ఒకటి చెయ్యాలా యానివర్సరీ రోజున అని చెప్పి ఆయన వచ్చింది 1 సంవత్సరమే అవుతుంది, ఇంకా సరిగా అవ్వలేదు. కనుక ఏదో ఒక మేలు చేయాలని అతను తలంచాడు. అతను చేసిన మేలుకు ఈ డెకరేషన్ చేయించాడు అతను. దేవుడు ఆశ్చర్యకరంగా ఆయన చెప్పిన సాక్ష్యం, ఎవరో ఎప్పుడో తెలీదు, వ్యాపారం చేసినప్పుడు ఎప్పుడో మర్చిపోయాడు అవన్నీ కూడా. అతడు 6 లక్షల రూపాయలు అతని అకౌంట్లోకి పంపించాడు. క్లాప్స్ కొడదాం పిల్లరా, వాస్తవం అది. చాలా మందికి విశ్వాసం లేదు తెలుసండి. దేవుని భాగము పిల్లరా, చూడండి, దేవుని భాగం వాళ్ళు వేయట్లేదు చాలా మంది. నువ్వే నష్టాన్ని నువ్వే నష్టపోతావు. నువ్వే నాకు మటుకు 1 రూపాయి అవసరం లేదు, నీ రూపాయి నువ్వు ఆశీర్వదించి నిన్ను గొప్ప చేయడానికి కొరికే దేవుడు చెప్పే మాట. కానీ నీ ఇష్టం, నువ్వు పోగొట్టుకుంటావు ఒక రోజున నీ శరీరం. ఇప్పుడు అంకుల్ గారు చనిపోయాడు, అన్ని వదులుకొచ్చిన అధికారం హైగా ఆయన క్వాలిఫైడ్, అన్ని మొత్తం మధ్యస్థిమితం లేకుండా అయిపోతాం. చివరిగా 80 సంవత్సరాలు దాటిపోతే మనకు మధ్యస్థిమి, మనం చదువుకునేది కూడా మన జ్ఞాపకము, మన పిల్లలు ఎవరో కూడా మనకు జ్ఞాపకము ఉండరు. 90 దాటిపోయిన తర్వాత ఎవరికి ఎవరో తెలియనే. అందుకే రాత్రి ఆ పాట పెట్టాను, ఎవరికి ఎవరు ఈ లోకంలో, చివరికి యేసు ప్రభు ఒక్కడే. కానీ ఎవరిని నమ్మాలంటే నా దేవుణ్ణి నమ్ముకో, ఆయన నీతో పాటు ఉండే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన తప్పనిసరిగా చేస్తాడు. ఆయన ఈరోజు నీ జీవితంలో ఈరోజు ప్రభు దగ్గరికి వచ్చావు చూడు, ఖచ్చితంగా 1 గంట అంటేనే అక్కడకు గుర్తొచ్చేస్తుంది. ఇప్పుడు నేను టైం చూడడం అవసరం లేదు, ఆ టైం వచ్చేసరికి 1 గంట. వాళ్ళు మర్చిపోరు. అబ్రహాము సంతానమే వాళ్ళు. ఎవరు సంతానము? అబ్రహాము సంతానం వాళ్ళు. హాగరు కొడుకు ఇష్మాయేలు యొక్క సంతానం వాళ్ళు. వాళ్ళకు తెలియదు. వాళ్ళకు ఈరోజు ఎంతో మంది ముల్లాలు యేసుప్రభు వారిని అంగీకరించారు. ముస్లింస్ వ్యాస్ట్గా అనేక మంది యేసుప్రభు వారిని నమ్ముకుంటున్నారు. ఒక రోజున అలాగా చదివే వాళ్ళే యేసుప్రభును సొంత రక్షకుడుగా అంగీకరించును గాక. ఆమేన్. మనం నిజంగా తెలుసుకున్నాం, కానీ మన దేవుణ్ణి మనం ఏం చేయాలండి? గొప్ప చేయాలా. కానీ ఏం చేయాలి? మనం ఆయన్ని తక్కువ చేయొద్దు. కానీ తక్కువ చేస్తే ఏంటి నష్టం? దేవునికి ఏమి తక్కువ కాదు. గలతీ పత్రికలో నేను చదివి 6వ అధ్యాయంలో 7 నుంచి 8, 9 మోసపోకుడి దేవుడు వెక్కిరించబడ్డు. ఒకరోజు ఒక సామెతగా ఒక దైవ సేవకుడు నాకు వాక్యం చెబుతూ చూపెట్టాడు. ఆయన మా మైండ్లో ఉండిపోయింది. దేవుడు వెక్కిరించబడ్డే, దేవుణ్ణి తిడుతున్నాడు, పైకి దిపోయి నువ్వు ఎలాంటి వాడని, బుద్ధిహీనుడు, జ్ఞానము లేనివాడు, దేవుడు లేడనుకుంటాడు కానీ తిడుతున్నాడు. దేవుడు ఎక్కడ ఉన్నాడండి? నా చదువు నా జ్ఞానమే ఈ స్థితికి తెచ్చాను అని చెప్పేసి దేవుడిని తిడుతున్నాడు అనమాట. అతను చెప్తున్నాడు అన్నమాట, దేవుడు నమ్మినవాడు, దేవుడు పైన ఉన్నాడు, దేవుడు అన్ని చూస్తున్నాడు, దేవుడు అన్ని వింటున్నాడు. ఏం చేస్తున్నాం మనం? కానీ ఎక్కడెక్కడ ఏ రహస్యంగా బతుకుతున్నామో అది కూడా చూస్తాడు. దేవుడు మట్టుకు నిన్ను విడిచిపెడతాడని ఎప్పుడు అనుకోదు. 100% బలలో చేవేసిన తర్వాత నీవు నేను చెడు విత్తుతే అదే విత్తనం మనకు వస్తుంది. నువ్వు మంచి విత్తుతే నీకు మంచిదే. నువ్వు చెడు చేస్తున్నావేమో, ఒకవేళ మోసం చేస్తున్నామో, ఎవరికైనా భార్యకు చేస్తున్నావేమో, భర్తకు చేస్తున్నావేమో, పిల్లలకు చేస్తున్నామో, ఎక్కడ ఏది చేసినా కూడా మోసపోకుడి. దేవుడు మనుషులకు చేసావు, దేవుణ్ణి కూడా నువ్వు మోసం చేస్తున్నావు. దేవుడు చూస్తున్నాడు. మై డియర్ బ్రదర్, అంటే దేవుడు ఎక్కడున్నాడండి? దేవుడు పైన ఉన్నాడు. జాగ్రత్త. అంటే అప్పుడు జరిగిన విషయం ఏంటంటే దేవుడు పైన ఉన్నాడు కదా అని మాట్లాడుకున్నప్పుడు దేవుని మీద తూ అని తిడుతున్నాడు. అతను తిట్టినప్పుడు పైన దేవుడు ఉండేది, కింద కాదు ఉండేది. దేవుడు పైన ఉన్నాడు, పైన దేవుడి మీద వేయి నువ్వు ఉమ్మని అతను చెప్పేసరికి అతడు యాక్సిడెంటల్ గా పైన ఉమ్మ ఏం చేశాడు? పైన దేవుని మీద ఉమ్మేశాడు. పైన ఉమ్మేస్తే ఎవరి మీద పడుతుంది? వాడి మీదనే పడిపోయింది ఉమ్ము. షూర్ పిల్లరా, దేవుడు చెప్పాడు, నా సంఘాన్ని పాడు చేస్తే నేను వాడిని. ఈరోజు పెద్ద పెద్ద రాజులు సైతము, ఈరోజు ఎవరైతే క్రిస్టియానిటీని, యేసు ప్రభును, సంఘాన్ని పాడు చేయడానికి సిద్ధపడ్డారో వాళ్ళు ఖతమవుతూ వచ్చారు. పంజాబ్ రాష్ట్రంలో మనం కూడా ఫ్రైడే చెప్పాను. ఈరోజు పంజాబ్ లో దేవుని సేవకులు మనం కొట్టాం, నెట్లో కొట్టి చూడండి, 65,000 మంది దేవుని సేవకులను దేవుడు అక్కడ
గురునానకే దేవుడు అని చెప్పుకున్నారు. ఆ యొక్క రాష్ట్రములో మామూలు విషయం అండి, వాళ్ళ భక్తి చాలా భక్తి. ఈరోజు 65,000 మంది సేవకులు పంజాబ్లో దేవుడు లేపాడు. జాచుకోవడం మనం అనుకుంటా ఉన్నాం. ఈరోజు సౌత్ కొరియాలో చూస్తగిన వేల మంది ఉదయము 2 నుంచి 3 నుంచి 4 గంటల నుంచి స్టార్ట్ అయిపోతుంది ప్రార్థనలో. దగ్గర 3 లక్షల మంది పైగా పాల్ యాంచో అని చెప్పేసి ఆయన తెల్లవారు నుంచి ఆరాధన జరుగుతూనే ఉంటది. లక్షల మంది యేసయ్యను నేను ఇక్కడ చూసినప్పుడు 5 మంది 10 మంది ఒక 30 కనపడతా అంటే నాకు ఎంతమంది కనపడతాయి అండి? సైన్య సమూహం కనపడతా ఉంటది. హల్లెలూయా. మీరు అనుకోవచ్చు ఎవరు లేకపోతే చిన్న పార్ట్స్లో ఏమి లేదు అనుకోవద్దండి. ప్రభు ఒకరోజు చెప్పిన మాట, నేను ఉన్నాను, నా సైన్య సమూహము. నువ్వు కళ్ళు తెరిచి చూస్తే సైన్య సమూహం సార్వత్రిక సంఘం అంతా కోట్ల మంది ఈ సమయంలో ప్రభు సన్నిధిలో భక్తి శ్రద్ధలతో కూర్చొని ప్రభు యొక్క వాక్యము కోసం, బల్ల కోసము తమను తాము శుద్ధి చేసుకోవడానికి కొరకు దేవుని నోట నుంచి వచ్చేటువంటి ఆ మాటలు, దైవ సేవకు నుంచి వచ్చే మాటను బట్టి, అయ్యా ఈరోజు నేను సరి చేసుకొని నన్ను గొప్ప చేయి, నేను సరి చేసుకుంటాను, నన్ను గొప్ప చేయని ప్రార్థన చేసుకునే వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా.